హలో మై డియర్ co-learners, వెల్కమ్ బ్యాక్ టు పిఎన్సీ అకాడమీ. అండ్ ఈరోజు ఈ వీడియోలో డే 13 ప్లాన్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ ప్లాన్లో మనం జాగ్రఫీని కవర్ చేసుకుంటున్నాము, దట్ అబౌట్ రివర్స్, అగ్రికల్చర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ గురించి. సో చెప్పాను కదా, టాపిక్స్ వచ్చేసరికి 3 టాపిక్స్కి మనకు కవర్ అవుతాయి. కానీ చూడటానికి చాలా సింపుల్గా మనకు తెలిసిన టాపిక్ అన్నట్టే ఉంటుంది, కానీ వాస్ట్ సిలబస్ అయితే. సో రివర్స్ ఆఫ్ ఇండియా నుంచి క్లాసిఫికేషన్ చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ హిమాలయన్ రివర్స్ కూడా మనం కవర్ చేసుకోవాలి. వీటి నేమ్స్ ఏంటి, వీటి ఆరిజిన్ ఎక్కడ, అట్ ద సేమ్ టైం మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ, రైట్? అండ్ అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ పెనిన్సులర్ రివర్స్ ఏమేమి ఉన్నాయి. సో డైరెక్షన్ వైజ్ చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ డైరెక్షన్స్ అనేవి కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఈస్ట్ ఫ్లోయింగ్ ఏంటి, వెస్ట్ ఫ్లోయింగ్ ఏంటి అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఎన్సీఆర్టీ జాగ్రఫీ 11 క్లాస్ అని వచ్చింది కదా. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఎన్సీఆర్టీ నోట్స్ అయినా మీరు టెక్స్ట్ బుక్ అయినా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ నేను ప్రొవైడ్ చేసినటువంటి నోట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఇన్ ఇండియా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మనం క్లైమేట్ నీడ్స్ మన అగ్రికల్చర్తో పాటు ఏ విధంగా దాన్ని మిక్సప్ చేసి మనం చదువుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీని యూజ్ చేయండి. నాకైతే ఇలా టేబులర్ ఫామ్ అయితే ఈజీగా ఉంటుంది. సో కొంతమందికి ట్రీ డయాగ్రామ్ బాగుండొచ్చు, లేదంటే కొంతమందికి బుల్లెట్ పాయింట్స్ యూజ్ చేస్తే నోట్స్ నీట్గా అర్థం అవ్వచ్చు. ఇక్కడ పర్టికులర్ ఈ కాన్సెప్ట్కి నాకు టేబులర్ ఫామ్ ఈజీగా అర్థమవుతుంది అనిపించింది, అందుకే నేను టేబులర్ ఫామ్ ఇచ్చాను. సో జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడంతా కూడా నేను ఇచ్చిన నోట్స్ మీరు ఇదే ఫాలో అవ్వాలని కాదు, యాజ్ ఇదొక ఐడియా, జస్ట్ అన్ ఐడియా. సో నెక్స్ట్ వచ్చేసరికి న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ ఇండియా, మేజర్ మినరల్ రిసోర్సెస్, ఫారెస్ట్ రిసోర్సెస్ అండ్ టైప్స్. సో ప్రతి ఒక్క దానికి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా, 1 or 2 ఉంటే మనం బుల్లెట్ పాయింట్స్ని యూజ్ చేసుకుని పెట్టుకోవచ్చు. బట్ నెంబర్ ఆఫ్ ఉంటాయి, వాటికి సంబంధించిన సిటీస్, స్టేట్స్ మెయింటైన్ చేసుకోవాలి. అలాగే వాటి నుంచి వచ్చే యూజెస్ ఏంటనేది చూసుకోవాలి. ఇక్కడ మనకి ఈ టేబుల్లో చూసుకుంటే చూడండి, 3 సెగ్మెంట్స్ కింద నేను డివైడ్ చేసుకున్నాను. సో ఆ విధంగా మీరు డీటెయిల్డ్ నోట్స్ అనేది మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ రిసోర్సెస్ కూడా కవర్ అయిపోయింది, ఎందుకంటే వీకెండ్ కాబట్టి సాటర్డే వీకెండ్ అన్న ఒక ఉద్దేశంతో కొంచెం ఎక్కువగానే ఇవ్వడం జరిగింది. బట్ నో ప్రాబ్లం, యూ కెన్ డూ ఇట్, రైట్? సో 50 MCQs కష్టమైపోతున్నాయి అని చెప్పేసి నాకు ఒకళ్ళు అడగటం జరిగింది. ఎవరి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని, ఎవరి ఓపికను బేస్ చేసుకొని వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు. నేను ఇచ్చిన 50 ప్రిపేర్ అవ్వమని నేను ఎక్కడా చెప్పలేదు కదా. సో మీ ఇష్టం, అది 10 MCQs మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ పేపర్కి అయితే నేను MCQs ఇవ్వట్లేదు, ఎందుకంటే 10 అనేది ఎక్కడన్నా దొరుకుతాయి కదా. సో యూ కెన్ గో విత్ ద ఫ్రీ సోర్సెస్. సో ఇన్ కేస్ మీకు MCQs కావాలి అనుకుంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, నేను MCQs అయితే ప్రొవైడ్ చేసి ఇస్తాను. ఓకే, కాన్సెప్ట్తో కలుపుకొని 13 days అవుతుంది కదా. ఈ 13 daysలో మీరు ఏదైతే కవర్ చేశారో ఆ ఎంటైర్ టాపిక్ని మీరు రేపు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా? అంటే ఒక్కసారి రివిజన్ చేసుకోండి. రేపు ఇచ్చే కాన్సెప్ట్తో పాటు ఇప్పుడు మీరు ఏదైతే 1 page నోట్స్ రాశారో ఆ నోట్స్ మొత్తాన్ని కూడా రేపు ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాక్టీస్ చేసినా, మనం ఎంత బై హార్ట్ చేసినా, వితౌట్ రివిజన్ నథింగ్ ఈజ్ పాసిబుల్. ఖచ్చితంగా యూపీఎస్సీ కంపల్సరీగా రివిజన్ అనేది మెయిన్. వీక్లీ మీరు ఎంతవరకు అయితే కవర్ చేశారో మళ్ళీ స్టార్టింగ్ టు దట్ పాయింట్ కంపల్సరీగా మీరు రివిజన్ అనేది చేసుకోవాలి, రైట్? సో ప్రతి ఒక్క యూపీఎస్సీ టాప్ కూడా మనలాగా బేసిక్స్తో స్టార్ట్ అయిన వాళ్ళే, బిగినర్సే. వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ వాళ్ళని ఆ హైట్స్కి తీసుకెళ్ళాయి. మీరు కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. కీప్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ సీ యూ విత్ డే 14.